హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుంటూరు అమ్మడి అమెరికాలో సందడి. ఇవాళ నాకు బాగా ఆకలేసి మా మమ్మీని ఏదైనా నాకు టేస్టీగా చేయమని అడిగాను. అమ్మ చేస్తే ఏదైనా టేస్టీగా అనుకోండి. ఇంకా మా మమ్మీ నా కోసం చికెన్ పకోడీ చేశారు. చికెన్ పకోడీ ఎలా చేశారో చూసేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ పకోడీ కోసం చికెన్ పీసెస్ని చిన్న చిన్న కట్ చేసుకొని చేతికి ఏది అందితే అది ఆ పొడి వేసేసుకోండి. ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలా ఏది పడితే అది, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకోండి. లాస్ట్లో ఒక ఎగ్. చికెన్ పకోడీ టేస్టీగా రావాలంటే నిమ్మకాయ, ఇంకా ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టం అనమాట. ఇంకా మా అన్నయ్య నా కోసం పీసెస్ని వేయించిన తర్వాత నీట్గా ప్లేట్లో డెకరేట్ చేసేసుకొని తినేద్దాం. ఇంకా లాస్ట్లో నేను మా అన్నయ్య చిన్నప్పుడు మా మమ్మీ మా ఇద్దరి కోసం సేమ్ ప్లేట్లో పెట్టి డివైడ్ చేసేవాళ్ళు. ఎవరికి ఏ పార్ట్ అంటే అన్నం తిన్నా కానీ ఏది తిన్నా కానీ ఎవరికి ఏ పార్ట్ అని డివైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మేము అలానే డివైడ్ చేసుకొని తినేసాం.